ప్రభువైన యేసుక్రీస్తు నామమున దయచేసి కూర్చోనండి. కొద్ది నిమిషాల పాటు దేవుని మాటలు వినడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. మనం ప్రభు సన్నిధిలో ఉన్నాము గనుక అందరికంటే ఎక్కువగా మనకు కనిపించకపోయినా ఆత్మీయ నేత్రాలతో చూసినప్పుడు స్పష్టంగా, బహు స్పష్టంగా మనం చూడగలిగే ప్రభు మన మధ్యలో ఉన్నాడు. అందును బట్టి ప్రభుకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. అనుదినము అనుక్షణము నిద్ర లేవడంతో ఆయన సన్నిధికి వెళ్ళడానికి, మరలా నిద్రించే ముందు ఆయన సన్నిధికి వెళ్ళడానికి, రాత్రంతా ఆ పడకల చుట్టూ తన దేవదూతల్ని కావలించి మనకు క్షేమాన్ని ఇచ్చే దేవుడు, మనకు తోడుగా ఉన్న ఇమ్మానుయేలు దేవుడు. హల్లెలూయా. దయచేసి రెస్పాండ్ అయితే బాగుంటుందేమో. హల్లెలూయా. వెరీ గుడ్. ఈ సమయంలో మేము ఒక ప్రశ్న అడగాలనుకుంటా. సంతోషంగా ఉన్న వారందరూ కూడా ఒక్కసారి హల్లెలూయా చెప్దామా? ఎస్. దుఃఖం లేదని కాదు, సంతోషం ఉందంటే దుఃఖం లేదని కాదు. సంతోషము దుఃఖాన్ని సప్రెస్ చేసేస్తుంది. ఆనందము మన కన్నీటిని తొలగించి నాట్యంగా మారుస్తుంది. అది ప్రభువులో ఉంటున్న ఆనందం. ఆ ప్రకారం మిమ్మల్ని మరో ప్రశ్న అడుగుతా. ఎలా ఉన్నారు? ఎస్. This is the answer. I don't want to listen. I never expect. As children of God, we should answer like దేవుని కృప వల్ల క్షేమంగా ఉన్నాము. మళ్ళీ ఒకసారి అడుగుతాను, ఎలా ఉన్నారు? దేవుని కృప వల్ల క్షేమంగా ఉన్నాము. ఒకవేళ ప్రభు కృప వల్ల క్షేమంగా ఉన్నామని చెప్పండి. ఎవరైనా ప్రభువుని గురించి ఎరుగని వారు ఉంటే దేవుని దేవల్ల బాగున్నామని చెప్పండి. ఏంటి మాటకి దేవుణ్ణి తీసుకొస్తాడు మధ్యలో అని ఎవరైనా అనుకుంటే, మిమ్మల్ని హేతు అడిగి ప్రతివానికి కూడా సాత్వికంతో సమాధానం చెప్పడానికి మన యొద్ద మరి అవకాశం దొరుకుతుంటుంది. కాబట్టి ఎలా ఉన్నారు? దేవుని కృప వల్ల క్షేమంగా ఉన్నాం. నా మట్టుకు నేను, మీ మట్టుకు మీరు క్షేమంగా ఉందాము అనుకుంటే క్షేమంగా ఉండలేము. కానీ ప్రభు తన కృప చూపించి ప్రతి క్షణం కూడా మన కోసం ఈవిగా అనుగ్రహిస్తున్నాడు. దాన్ని మనం టీవీగా పొందుతూ ఉంటున్నాం. హల్లెలూయా. అయితే అనేక మందిని మనం చూస్తుంటాం. రాత్రే చూశాను కదా బ్రదర్, ఉదయాన్న లేడు. రాత్రి చూడడం కాదు, అంతకు ముందు క్షణంలో చూసిన వారు మరుక్షణం మాయమైపోయే, అంతర్ధానమైపోయే రోజులు ఇది. అయితే మనకు 4 సంవత్సరాల కిందటికి వెళ్తే, 5 సంవత్సరాల కిందటికి వెళ్తే మనకు తెలుసు ఎంత భయంకరమైన రోజులు. ఊపిరికి ఎంత వాల్యూ ఉంటుందో, గాలికి ఎంత విలువ ఉంటుందో మనం తెలుసుకున్నాం. ఎంతో ఫ్రీగా దేవుడు మనకి ఇస్తూ ఉంటున్నాడు. శ్వాస ప్రతి విశ్వాసికి మధ్యలో ఉండవలసింది ఏంటంటే, విశ్వాసం అనే దానిలో మధ్యలో 2 అక్షరాలు. ఏంటవి? శ్వాస. శ్వాసనే విశ్వాసంగా కలిగి జీవించాలి ఒక విశ్వాసి. ఆ ప్రకారమే ఈ శ్వాస తీసుకుంటున్నామంటే శ్వాసలో కూడా 2 భాగాలు ఉన్నాయి, ఉచ్ఛ్వాస, నిశ్వాస. ఉచ్ఛ్వాస తీసుకున్నవాడు నిశ్వాస లేకుండానే ఈ లోకం నుంచి పోవచ్చు. లేకపోతే నిశ్వాస వదిలిన వాడు మళ్ళీ ఉచ్ఛ్వాస లేకుండానే ఈ లోకం నుంచి వెళ్ళిపోవచ్చు. కానీ ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలని దేవుడు, ఇందాక సహోదరులు అంటున్నాడు, మనమైతే అన్ని లెక్క కట్టిస్తుంటున్నాం. దేవునికి ఇవ్వాలనుకుంటే లేదా పేదలకు ఇవ్వాలనుకుంటే లెక్క పెట్టి ఇస్తాం. దేవుడు మనకి ఎప్పుడు కూడా లెక్క పెట్టాడు. దేనే వాళ్ళ, మరి హిందీ వచ్చిన వాళ్ళు ఒక్కసారి అర్థం చేసుకోండి. దేనే వాళ్ళ జబ్బీ దేతా హై, దేతా ఛప్పర్ పాడ్కే దేతా హై. హల్లెలూయా. ఇవ్వాలనుకున్నప్పుడు ఆయనంట సమృద్ధిగా ఇస్తాడంట. సమృద్ధి అంటే నీవు నేను కూడా లెక్క పెట్టలేం. ఇందాక అన్నారు కదా సహోదరులు, ఆకాశ నక్షత్రాల్ని లెక్క పెట్టగలవా అని అబ్రాహాం గారిని అడిగితే, లేదు ప్రభు నా వల్ల కాదు. ఇసుక 2 లెక్కెట్టు. సరే, నో, యు కెనాట్ కౌంట్. నీవు నేను కూడా లెక్క పెట్టలేం. కానీ దేవుడు నీడల నాయడ్ల తన కృపా బాహుళ్యాన్ని కుమ్మరిస్తూ ఉంటున్నాడు. అనుదినము అనుక్షణం కూడా కంటికి రెప్పలా కాపాడుతూ మనం ప్రయాణాలు చేస్తుంటాం. ప్రయాణాల్లో ఏమన్నా అయితే ఏమి జరగకుండా క్షేమంగా గద్ద రెక్కల మీద మోసుకొని వచ్చినట్లుగా, కోడి తన పిల్లల్ని తన రెక్కల చాటున కాపాడినట్లుగా నిన్ను నన్ను కూడా కాపాడుతూ వస్తూ ఉంటున్నాడు. ఒక చిన్న సహాయం ఎవరైనా చేస్తే వారికి థ్యాంక్ యూ బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్ చాలా సార్లు చెప్తుంటాం. మరి మన ప్రాణానికి ఎల్లప్పుడూ కూడా మరి ఒక అడ్డుకట్ట వేసి మన ప్రాణాల్ని నిలుపుతూ, ఒకవేళ ఈ లోకంలో
మనము కన్ను మూసినా కూడా కన్ను తెరిచేది పరలోకంలో అనే గొప్ప నిరీక్షణని, శుభప్రదమైన నిరీక్షణ మనకి ఇచ్చిన ప్రభుకి మరి ఎన్నిసార్లు మనం వందనాలు చెప్పాలి? లేవడంతో ప్రభువా నీకు వందనాలని చెప్పండి. మీరు నేను కూడా ఏదైనా కష్టాల్లో ఉన్నామా, దుఃఖంలో ఉంటున్నామా, ఆ సమయంలో కూడా చాలా కష్టమే, మేబీ డిఫికల్ట్, బట్ ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్. అసాధ్యమైతే కాదు. ప్రభువా నీకు వందనాలని చెప్పండి. దేవుడు మన జీవితాల్లో కష్టాల్ని అనుమతిస్తే ప్రభువా నీకు వందనాలని చెప్పండి. మొట్టమొదట ఆ మాట చెప్పండి. యోబు గారు చెప్పారు, చక్కని మాట కదా, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామానికే స్తుతి కలుగునుగాక. అంత గొప్ప విశ్వాసం మనకు ఉండకపోవచ్చు, కానీ మరి వారి సంతానమే కదా, మనలో కొద్దిగైనా ఉంటుంది కదా. మనకి ఏ కష్టం వచ్చినా మొట్టమొదట స్తుతి చెల్లించండి, అందులో సగము స్లాష్ చేసేస్తాడు దేవుడు కష్టాన్ని. ఆ కష్టం యొక్క మరి ఆ అనుభవాన్ని దేవుడు సగాన్ని తీసేస్తుంటాడు. నీవు గాఢాంధకారపు లోయ అనుభవంలో ఉన్నప్పటికీ కూడా దేవుడు నిన్ను ఒక సంతృప్తి కలిగిన జీవితాన్ని నీకు ఇస్తూ ఉంటాడు. ఎత్తైన కొండ అనుభవంలో నీవు జీవిస్తుంటున్నప్పుడు కూడా ఎల్లప్పుడూ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటాడు. అందుకే దేవుని బిడ్డలంట కష్టం వచ్చినప్పుడు కృంగిపోవద్దు, సంతోషంగా ఉన్న సమయంలో పొంగిపోవద్దు. అన్ని వేళల్లో అన్ని సమయాల్లో కూడా ప్రభువును స్తుతించాలి. అది కష్టంలో అయినా ఇప్పుడు మనం స్తుతి ఆరాధన చేసి ఉంటున్నాం. నిజంగా ఎంతమంది మీరంతా కూడా చాలా సంతోషంగా స్తుతి ఆరాధనలో పాల్గొన్నారు. ప్రతి విషయంలో కూడా ఇది సామూహికంగా ప్రభువుని చేసే ఆరాధన. ఒక్కరిగా ఉంటున్నప్పుడు కూడా, నీవు ప్రయాణిస్తుంటున్నప్పుడు, లేదా ఎక్కడున్నప్పుడు కూడా, నీవు ఎక్కడున్నావు అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ప్లేస్ వేర్ యు ఆర్ లివింగ్, దేవుణ్ణి స్తుతించడానికి, ఆరాధించడానికి ఏ స్థలము కానీ ఏ సమయము కానీ అనుకూలము కానిదేది కూడా లేదు. ప్రతి సమయంలో, ప్రతి క్షణంలో, ప్రతి స్థలంలో దేవుడు నిన్ను నన్ను కూడా ఆరాధించడానికి ప్రభు ఎల్లప్పుడు కూడా నిన్ను నన్ను పురికొల్పుతూ ఉంటున్నాడు. రండి, నేటి వాక్య భాగాన్ని మనం ధ్యానించుకుందాం. మనమందరం కూడా దేవుని బిడ్డలము. మనల్ని లోకమంతా ఏమని పిలుస్తుంటారు? క్రైస్తవులు అని పిలుస్తుంటారు. మరి మనలో మనం ఏమని పిలుచుకుంటాం? సాటి విశ్వాసి అని పిలుచుకుంటాం కదా, సాటి విశ్వాసి. అవునా? మనకు తెలుసు, వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది, వినుట క్రీస్తుని గూర్చిన మాట వల్ల కలుగుతుంది. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది, వినుట క్రీస్తుని గూర్చిన మాటల వల్ల కలుగుతుంటుంది. అయితే ఈ లోకంలో మనము చాలా మంది కూడా ఒక దానికోసం పోరాడుతుంటాం. చాలా మంది కూడా ఒక దానికోసం పోరాడుతాం. దేనికోసం చెప్పండి? దేనికోసం మనం ఎక్కువగా తాపత్రయపడతాం? ఎస్ బ్రదర్, చెప్పండి మళ్ళీ ఒకసారి. ఎస్, దట్ ఈస్ వెరీ కరెక్ట్. పేరు కోసం, పేరు కోసం. డబ్బు పోయినా పర్లేదు, ఏదేమైనప్పటికీ కూడా పర్లేదు, కానీ మనకి మన జీవితంలో డబ్బు కోల్పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, ఆరోగ్యం పోతే ఆరోగ్యాన్ని మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ క్యారెక్టర్ పోయినట్లయితే వీ కెన్ నెవర్ గెట్ ఇట్ బ్యాక్. సాక్ష్యం పోతే, ఒకవేళ సాక్ష్యాన్ని ఎవరైనా తప్పుడుగా ఎవరైనా చెప్పినట్లయితే మళ్ళీ దేవుడు చూసుకుంటాడు కనుక ఆ సాక్ష్యాన్ని మళ్ళీ పొందగలుగుతాం. ఒకవేళ నిజంగా తప్పు చేసినట్లయితే ప్రభు సన్నిధికి వచ్చే అవకాశాన్ని కూడా ప్రభు మనకి ఇస్తుంటున్నాడు. దావీదు గారు ఎంతో స్పష్టంగా దాన్ని చూపించారు. అయితే ఈ మంచి పేరు గురించి ఒకసారి మాట్లాడుకుందాం. మరి ఆదికాండం 11వ అధ్యాయంలో కొంతమంది అక్కడ కనిపిస్తుంటున్నారు మనకి. భూమి అందంతటా, నేను చదువుతాను జాగ్రత్తగా వినండి. భూమి అందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. వారు తూర్పున ప్రయాణమైపోచుండగా షీనారు దేశమందు ఒక మైదానం వారికి కనబడెను. అక్కడ వారు నివసించి, మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదాము రండని ఒకరితో ఒకడు మాట్లాడుకుని, రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసులకు ప్రతిగా మట్టికిలను వారికి ఉండెను. మరియు వారు, మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశం నుండి శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండని మాట్లాడుకొనగా, యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును, గోపురమును
పట్టణమును చూడ దిగి వచ్చెను. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒకటే, వారికందరికీ భాష ఒకటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు. కనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయుదము రండని అనుకొనెను. అలాగు యెహోవా అక్కడ నుండి భూమి అందంతటా వారిని చెదరగొట్టెను గనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి. దానికి బాబెలు అని పేరు పెట్టిరి. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను. అక్కడ నుండి యెహోవా భూమి అందంతటా వారిని చెదరగొట్టెను. ఇక్కడ మొట్టమొదటి మానవుల్లో కొంతమంది అక్కడ కనిపిస్తుంటున్నారు. వారు ఏమనుకున్నారంట? 4వ వచనం ఒకసారి మళ్ళీ చూద్దామా? మరియు వారు మనము భూమి అందంతా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండని మాట్లాడుకొనగా. ఏం సంపాదించుకుందాం అనుకున్నారు? పేరు సంపాదించుకుందాము రండి అని చెప్పుకుంటున్నారంట. మరి చూసినట్లయితే సామెతల గ్రంథంలో ఒక మాట చెప్పబడుతుంది. మరి 22వ అధ్యాయం మొదటి వచనంలో ఒక మాట చెప్పబడుతుంది కదా, ఒక్కసారి ఎవరైనా తీస్తే చదువుతారా? 22వ అధ్యాయం. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. పేరు ఎంత గొప్పదో చూడండి. మనం చూస్తుంటున్నాం మన సిటీలో కొన్ని మాన్యుమెంట్స్, కొన్ని గొప్ప గొప్ప కట్టడాలని చూసినప్పుడు ఇది కట్టిన వారెవరు, వాళ్ళ పేర్లు మనం జ్ఞాపకం చేసుకుంటాం. వారు పేరు కోసం అవన్నీ చేసి ఉంటున్నారు. పేరు సంపాదిద్దాం రండి అని వాళ్ళు అనుకున్నారు. అయితే ఇక్కడ దేవుడు ఏం చేస్తాడంటే, దేవుడు వారి కోసం మంచి ఉన్నతమైన స్థలాన్ని ఇచ్చి ఉంటున్నాడు. వాళ్ళు షీనారు ప్రదేశానికి వెళ్ళి అక్కడ మైదానాన్ని చూసి ఉంటున్నారు. వాళ్ళు అనుకున్నారు, మనల్ని కూడా ఇప్పుడు రియల్ ఎస్టేట్ లో ఉన్నారు, చూస్తుంటారు కదా, ఎక్కడ చూసినా వాళ్ళు వెతుకుతుంటారు. వాళ్ళ కళ్ళు ఎప్పుడు వెతుకుతూనే ఉంటాయి. ఎక్కడ ఖాళీ ప్రదేశం ఉందా, దయచేసి ఎవరన్నా ఉంటే దయచేసి మరోలా అనుకోవద్దు, ఎక్కడ ఖాళీ ప్రదేశం ఉందా ఆ ప్రదేశంలో మనము దాన్ని డెవలప్మెంట్ చేద్దాం, డెవలప్ చేసి దాన్ని లాభం సంపాదించుదామని అనుకుంటుంటారు. అదేవిధంగా వీరు కూడా ఒక గొప్ప పట్టణాన్ని, ఆకాశమునంటూ ఒక శిఖరాన్ని కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండి. వీరికి ఉన్న పేరు అప్పటికే చాలదా? వారి హృదయంలోని ఆలోచన అంతా కూడా కేవలం వాళ్ళ తలంపులో ఉంటున్న ఆ ఊహ అంతా కూడా కేవలం చెడ్డదని దేవుడు అనుకుని ఉంటున్నాడు. వారు చెడ్డవారని దేవుడు తెలిసి ఉంటుంది. అయినప్పుడు కూడా వారు ఇంకా తమ కోసం ఏదో గొప్ప పేరు సంపాదించుకోవాలి అని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ చూసినట్లయితే మ్యాన్స్ ఇంటెన్షన్స్ ఆర్ గాడ్స్ రిజెక్షన్స్. మ్యాన్ ప్రపోజెస్ బట్ గాడ్ డిస్పోజెస్. మనుషుడు ఏదో చేయాలనుకుంటాడు, కానీ లాభం సంపాదిద్దాం లేదా పేరు సంపాదిద్దాం అనుకునే కంటే యాకోబు పత్రికలో ఒక చక్కని మాట సెలవిస్తూ ఉంటున్నాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించము రండని చెప్పుకుని వాళ్ళరా, రేపేమి సంభవించినో మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది? మీరు కొంతసేపు కనబడి మీరు అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారే. కనుక మనము ఏం మాట్లాడాలంట? ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవాలని. చాలండి. అక్కడ చూసినట్లయితే చాలా సార్లు నాకు తెలిసిన సహోదరులు, బ్రదర్ నెక్స్ట్ ఇయర్ బై ద సేమ్ టైమ్ వి విల్ మీట్ దేర్, ఒక సమయాన్ని ఒక స్థలాన్ని చెప్తూ ఉంటారు. బట్ దే కుడెంట్. వై? బికాజ్ ఇట్ వాజ్ నాట్ గాడ్స్ విల్, ఇట్స్ అగైన్స్ గాడ్స్ విల్. దేవుని చిత్తమైతే, ప్రభు చిత్తమైతే బ్రతికి ఉండి, ఎట్లయితే బ్రతికి ఉండాలి? దేవుని చిత్తమైతేనే బ్రతికి ఉండి ఇది అది చేద్దామని చెప్పుకోండి. షూర్లీ విల్ డూ ఇట్, మనం తప్పకుండా అది చేద్దాం. మ్యాన్ ప్రపోజెస్ బట్ గాడ్ డిస్పోజెస్. కాబట్టి మనము కూడా ఎవరితోనైనా మాట్లాడినప్పుడు మాటల్లో చాలా సూటిగా జాగ్రత్తగా దేవుని చిత్తానుసారమైన మాటలే పలకాలి. ప్రభు చిత్తమైతే కలుద్దాం, దేవుని చిత్తమైతే కలుద్దాం అనే మాటే ఇప్పుడు చెప్పాలి. ఎందుకంటే ఇఫ్ ఇట్ ఈస్ నాట్ గాడ్స్ విల్, యూ కెన్ నెవర్ మీట్, యూ కెన్ నాట్ డూ.
సచ్ థింగ్స్. కాబట్టి మనం ప్రభు చిత్తమైతే బ్రతికి ఉండి ఇది అది చేద్దామని చెప్పుకోవాలి. ఇది దేవుని చిత్తము కాదు. దేవుడు తనను ఆరాధించాలని, తనను మహింపరచాలని మనిషిని ఏర్పరచుకొని ఉంటున్నారు. అయితే భూలోకమంతా కూడా ఒక్క భాష, ఒక్క పలుకు ఉండింది. అందరూ కూడా ఎవరు మాట్లాడినా అందరికీ అర్థమైపోయేది. వీరు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా తమకు పేరు సంపాదించుకోవాలనుకున్నారు. ఎవరికి పేరు? తమ కోసం మంచి పేరు సంపాదించుకోవాలనుకున్నారు. మంచి పేరు సంపాదించుకో. నాకైతే అనిపిస్తుంది, ఎంత గొప్ప ఇంజనీర్ అయినా, ఎంత గొప్ప డాక్టర్ అయినా, ఎంత గొప్ప ఉన్నతమైన స్థితిలో ఉన్న దైవజనుడు అనిపించుకోవడం కంటే మించిన పేరు ఏది కూడా అక్కడ కనిపించదు. ఆయన మనిషి. మనం అనుకుంటాం కదా, ఫలానా ఎమ్మెల్యే గారి మనిషి అండి, ఫలానా మినిస్టర్ గారి మనిషి అండి, ఫలానా ఎంపీ గారి మనిషి అండి అనగానే కొంచెం కాలర్ ఎగరేస్తాం. వై డోంట్ యు లిఫ్ట్ యువర్ కాలర్? జీవము గల దేవుని యొక్క సృష్టికర్త యొక్క మరి బిడ్డలం కదా, ఆయన నమ్ముకొని ఆయనకి ఇష్టమైన రీతిలో ఎదుగుతుంటున్నాం కదా, మనకి ఇంకెంత ప్రైడ్ ఉండాలి. కాబట్టి ప్రభు చిత్తానుసారంగా జీవిస్తూ ప్రభు చిత్తానుసారంగా బ్రతకడానికి మనం ప్రయత్నించినప్పుడు ఆయన తప్పకుండా నీవు చేయునదంతయు సఫలమయ్యేటట్లుగా చేస్తాడు. అతడు చేయునదంతయు సఫలమగును. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. కాబట్టి దేవుడు ఆ విధంగా ఆశీర్వదిస్తూ ఉంటాడు. అక్కడ ఏం చేసి ఉంటున్నారు? వారు తమ కోసము పేరు సంపాదించుకోవాలనుకున్నారు. నేనంటాను 3 స్టెప్స్ ఉంటాయి. దేవుడు పాజిటివ్, మనకి ఇంగ్లీష్ గ్రామర్ లో 3 ఉంటాయి కదా, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. ఏంటది? పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్. పాజిటివ్, కంపారిటివ్ అండ్ సూపర్లేటివ్. గాడ్ ఇంటెండ్స్ టు గివ్ యూ ద సూపర్లేటివ్ థింగ్. ఉన్నతమైన స్థితి ఇవ్వాలనుకుంటాడు. దేవుడు ఆశీర్వదించాలనుకుంటే నిన్ను తోకగా ఉంచాడు కానీ నిన్ను తలగా ఉంచాలనుకుంటాడు. అబ్రాహామును ఆశీర్వదించినప్పుడు ఎందుకు ఆశీర్వదించాడు తెలుసా? 3 స్టెప్స్ ఉన్నాయి, మీకు మళ్ళీ చెప్తా. వినుట, దేవుని మాటలు వినుట వలన విశ్వాసం కలుగును. వినుట క్రీస్తును గుర్చిన మాట వలన కలుగును. మొట్టమొదట వినుట, రెండవది విశ్వసించుట, మూడవది మనం అందరం కూడా విశ్వాసంలో అనిపించుకుంటున్నాం కదా. అయితే మనం వారి కంటే పర్లేదు విశ్వాసం కాబట్టి కంపారిటివ్ డిగ్రీలో ఉన్నాం. దేవునికి అది ఇష్టం లేదు. హీ వాంట్స్ us to keep us in superlative thing. ఎక్కడ ఉండాలి? వినుట, విశ్వసించుట మాత్రమే కాదు, విధేయత చూపించుట. మళ్ళీ ఒకసారి చెప్తాం, వినుట, విశ్వసించుట, విధేయత చూపించుట. అబ్రాహాం గారిని దేవుడు ఆశీర్వదించాడంటే విని విశ్వసించినందువల్ల మాత్రమే కాదు. విశ్వాసం అంటే క్రియలు లేని విశ్వాసం మృతమని యాకోబు పత్రిక చెప్తుంది కదా. వినుట, విశ్వసించుట మాత్రమే కాదు, విధేయత చూపించుట అనే ఉన్నతమైన స్థానంలో దేవుడు నిన్ను నన్ను కూడా ఉంచాలని ఆలోచిస్తూ ఉంటున్నాడు. అయితే వీరికి దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే ఆయన చిత్తానుసారంగా జీవించడానికి. ఆదాము గారు మొట్టమొదట పడిపోయింది ఎక్కడ? విధేయత చూపించకుండానే. విన్నాడు కానీ విధేయత చూపించకుండా చెడిపోయాడు. మొట్టమొదట అవిధేయత ఏదెను తోటలో ప్రారంభమైంది. అవిధేయత. తినవద్దన్న పండు, తినవద్దు ఆ పండులో ఏమి లేదు, చేయకూడదన్న పని చేశాడు కాబట్టి ఆజ్ఞాతిక్రమమే పాపం. అతిక్రమించాడు, అవిధేయత చూపించాడు, పాపంలో పడ్డాడు. అదేవిధంగా చూసినట్లయితే దేవుడు ఎల్లప్పుడూ కూడా తనకు ఇష్టమైన దాన్ని చేసే ప్రతి వారిని కూడా ఆశీర్వదిస్తాడు. మామూలుగా ఆశీర్వదించాడు, సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. కాబట్టి అబ్రాహామును ఆశీర్వదించినప్పుడు మొట్టమొదటిగా 12వ అధ్యాయంలో చూసినట్లయితే ఏమంటాడు? అబ్రాహామును పిలుస్తుంటున్నాడు, నీవు లేచి నీ తండ్రి ఇంటి నుండి నీ బంధువుల ఎదురు నుండి లేచి నేను నీకు చూపింపబో దేశమునకు వెళ్ళుము. చూపించాడా? నాకు ఇందాక యామ్స్ట్రీ బిల్డింగ్స్ కి రండి అంటే నేను మ్యాప్ వేసుకుని మరీ వచ్చా. ఎందుకంటే టెక్నాలజీ బాగా మారిపోయింది. అప్పుడు మరి దేవుడు ఏ మ్యాప్ వేసి ఇచ్చాడు అబ్రాహాముకి? నేను నీకు చూపింపబో దేశమునకు వెళ్ళను. చూస్తారా? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట ఉంది. 8 అనుకుంటా, చూడండి, 8వ వచనం. అబ్రాహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి విధేయత కనిపిస్తుంది. తాను స్వాస్థ్యముగా పొందనైన ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగకయే బయలు వెళ్ళెను. He doesn't know where to go.
ఎన్ని గంటలు అవుతుందో ఎన్ని రోజులు అవుతుందో ప్రయాణం తెలియదు. బట్ దేవుడు వెళ్ళమన్నాడు, వెళ్తున్నా అంతే. విధేయత అంటే గ్రుడ్డిగా దేవుణ్ణి వెంబడించడమే విధేయత. మనం ఈ చుట్టుపక్కల చూస్తుంటాం, పేతురుని రమ్మన్నప్పుడు ఆ విధేయత లోపించింది. పేతురు నువ్వు నడిచిరా అంటే, ప్రభువా నేను నీలాగా నడవనా? ఎస్. అదే సూటిగా యేసు ప్రభు వారి వైపే చూస్తూ వచ్చినట్లయితే, గురి మరి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు మాత్రమే ఉంచినప్పుడు నడుస్తూ వెళ్ళాడు. అక్కడ ఒక మాట చెప్పబడింది, గాలిని చూచి మునిగిపోసాగి. గాలి కనిపిస్తుందండి మీకు? గాలి కనిపిస్తుందా? కనిపించదు. లేని దాన్ని చూసి భయపడుతుంటాం. రాత్రి కడుగుట చీకట్లో మనకి కొన్ని కనిపిస్తూ ఉంటాయి, కనిపించనివి కూడా మనకి ఇంకేదోలా కనిపిస్తుంటాయి కదా. రాత్రి అంటే భయం. ఎందుకు భయం? చీకట్లో ఏముంది? ఏదో ఉంది, దానికి భయం. కాబట్టి తనకు కనబడని దాన్ని చూసి భయపడి మునిగిపోసాగాడు. కాబట్టి నీవు నేను కూడా యేసు ప్రభు వారి వైపు చూసినప్పుడు ఆయన నీకు నాకు విధేయత నేర్పిస్తూ ఉంటాడు. మరి ఇక్కడ ఆయన మరి ఆదాముని ఏదెను తోట నుండి వెళ్ళగొట్టినప్పుడు కొన్ని ఆశీర్వాదాలు కూడా ఇచ్చాడు. మరి దీనంతటిని కూడా మీరు ఏలండి, పశువుల్ని పక్షుల్ని వాటన్నింటిని కూడా ఏలడానికి అధికారాన్ని ఇచ్చాడు. అన్ని ఇచ్చిన తర్వాత వీళ్ళు పేరు సంపాదించుకుందాం అని వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఏం జరిగింది? అక్కడ వారు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవించారు కనుక వారి భాషను తారుమారు చేశాడు. దేవునికి తెలుసు ఎట్లా చెదరగొట్టాలో, ఒక్క మాట చాలు. వారి భాషను తారుమారు చేశాడు. ఒకరు మాట్లాడేది ఇంకోటికి అర్థం కావట్లేదు, సైగలు చేసుకున్న అర్థం కావట్లేదు, చెదిరిపోయారు అంతే. ఒకరికి తెలియకుండా ఒకడికి అరే ఇటురా అంటే అటుపోయాడు, ఒకడు వెళ్ళిపోయి ఉంటున్నారు. అవిధేయత వల్ల మొట్టమొదటి మానవుడైన ఆదాము అవిధేయత వల్ల చెడిపోయాడు. తర్వాత వచ్చే వాళ్ళందరూ కూడా అవిధేయత వల్ల చెడిపోతూ వచ్చారు. విధేయులైన వారు వచ్చారు. హానోకు వచ్చాడు, దేవునితో పాటు నడిచిన అనుభవం. నోహు వచ్చాడు, దేవుడు చెప్పినట్లుగా విధేయత చూపించి గొప్ప ఓడను కట్టిన అనుభవం. తనతో పాటు తన భార్య, తన ముగ్గురు కుమార్తెలు, మరి సకల జీవరాశి అంతా కూడా మరి పోతులు పెంటులు అన్ని కూడా ఆ ఓడలో ప్రవేశించాయి. వాళ్ళంతా ఆశీర్వదించబడ్డారు. వారి సంతానమే మనము కదా. ఆదాం సంతానం కంటే ముఖ్యంగా మనం ఏమనుకోవాలి? నోహు సంతానం. మరి ఆయనకుంటున్న విధేయత మనకు లేదా? అటువంటి విధేయత నీవు నేను కూడా చూపించాలి. అప్పుడు నోహు ఓడను కడుతుంటే అక్కడ చుట్టుపక్కల ఉంటున్న వారు పాపము వృద్ధుడు కదా అనుకున్నారనమాట, ఈ ముసలోడికి బేజా చలాగా బుర్ర పోయిందేంటి వీడికి అని అనుకున్నారు. చూసేవాళ్ళంతా కూడా నవ్వుకున్నారు. దేవుడు ఓడను కట్టమన్నాడు, కడుతున్నా అంతే. జలప్రళయం వస్తుంది అని చెప్పాడు, వస్తుంది అంతే. జలప్రళయమా? అంతవరకు మీకు తెలుసా? వర్షం కూడా లేదు భూమి మీద. కనీసం వర్షాన్ని కూడా ఊహించలేని పరిస్థితి. వర్షం లేని సమయంలో జలప్రళయం గురించి చెప్తే నమ్మాడు కనుకనే విశ్వసించి మరి విధేయత చూపించి ఉంటున్నాడు. మరి రెండవ విషయాన్ని మనం గమనిద్దాం. ఇది పాత నిబంధన గ్రంథంలో వారు అవిధేయత చూపించి చాలా మంది వారు అవిధేయులందువల్ల వారు మరి ఎడారిలో అరణ్య మార్గంలో వారు సణిగినందువల్ల సంహారకుల చేత కూలిపోయారు. ఇశ్రాయేలీయుల గురించి చాలా మాటలు చెప్పబడ్డాయి. మళ్ళీ మనం కొత్త నిబంధన గ్రంథంలోకి వద్దాం. కొత్త నిబంధన గ్రంథంలో మరి అపోస్తలుల కార్యముల గ్రంథానికి మనం వద్దాం. నేను కంపారిజన్ చేద్దామని అనుకుంటున్నా. వారు అవిధేయత వల్ల చెడిపోయి ఉంటున్నారు. అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం నుండి మనం చూసినప్పుడు అక్కడ ఆ కాలమున ఆకాశము క్రింద నుండి, నేను చదువుతానండి, మనకి సమయం కొంచెం తక్కువ ఉంది కాబట్టి నేను చదువుతాను, వినండి జాగ్రత్తగా. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడిరి. అంతటా అందరూ భ్రాంతి నొంది ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలేయులు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడటం మనం వినుచున్నామేమి? ఇదేమి? పార్థియులు, మాదీయులు, ఏలామీయులు, మెసొపొతేమియా, యూదయ, కప్పదొకియా, పొంతు, ఆసియా, ఫ్రుగియా, పంపులియా, ఐగుప్తు అను దేశములందు వారు, కురేనే దగ్గర లిబియా ప్రాంతములందు కాపురమున్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూదమత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. అందరూ విభ్రాంతి నొంది ఎటు తోచక ఇదేమగునో అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేసిరి.
వీరు అక్కడ కూడి ఉండడానికి కారణం ఏంటో తెలుసా? మొదటి అధ్యాయంలో చూడండి, మొదటి అధ్యాయం 6వ వచనంలో, కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయన అడగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు. 4వ వచనం ఒకసారి గమనిద్దాం. 4వ వచనం, ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుదురు అనెను. దేవుడేం సెలవిచ్చారు అక్కడ? మీరు యెరూషలేము నుండి వెళ్ళవద్దు, యెరూషలేములోనే ఉండండి. అంతవరకు చెదిరిపోయారు. చెదిరిపోయిన వాళ్ళందరినీ కూడా అక్కడ తీసుకొచ్చి అంటున్నారు ప్రభువారు, మీరు యెరూషలేములో ఉండండి. వారంతా కూడా విన్నారా? విన్నారండి? విన్నారా? విన్నారు. విశ్వసించారా? విధేయత చూపించారా? 3 స్టెప్స్ కూడా అయిపోయాయి. విధేయత చూపించారు కనుకనే వారు ఎక్కడున్నారు? యెరూషలేములోనే ఉన్నారు. యెరూషలేములో జరిగిన సంగతి ఏంటి? వారందరూ కూడినప్పుడు ఏకాత్మతో ప్రార్థన చేశారు. మనం ఇందాక ఆరాధన చేశాం కదా, ఏకాత్మతో. వారు కూడా ఏకాత్మతో ఆరాధన చేశారు. ఆ కాలంలో ఆకాశం కింద ప్రతి జనంలో నుండి వచ్చిన భక్తి గల యోధులు, ప్రతి జనంలో నుండి వచ్చిన వారు అక్కడ ఉన్నారంట. ఈ శబ్దం అక్కడ ఏం జరుగుతుంది? యూదులు యెరూషలేములో కాపురం ఉండిరి. దేవుడు ఏం చెప్పాడు? యెరూషలేములో కాపురం ఉండండి. వీరు యెరూషలేములోకి వచ్చారు. ఈ శబ్దము కలుగగా జనులు గుంపులు గుంపులుగా వచ్చి ప్రతి మనుషుడు తన తన స్వభాషతో వారు మాట్లాడట విని కలవరపడిరి. ఇంతకుముందు ఏమైంది? షీనారు ప్రాంతంలో ఏం జరిగింది? భాష తారుమారు అయిపోయింది, బాబెల్ అయిపోయింది. బాబెల్ అంటే తారుమారు. బాబెల్ ప్రాంతంలో ఏం జరిగింది? తారుమారు అయిపోయింది భాష. ఇక్కడ ఏం చేస్తుంటున్నారు? ఒకరికి తెలియని భాష. నాకు తమిళ్ రాదనుకోండి, బ్రదర్కి తమిళ్ తెలుసు, నేను తమిళ్లో మాట్లాడేస్తున్నాను, ఆయనకు అర్థమైపోతుంది. అంటే వీరు ఎరగని భాషతో అవతలి వారు ఎరిగిన భాషలో మాట్లాడడం, భాషలు మళ్ళీ ఏకం చేసి ఉంటున్నాడు. భక్తి గల యోధులు ఎవరైతే ఆయన చెప్పినట్లుగా విని విశ్వసించి విధేయత చూపించారో వారికి అందరికి కూడా అర్థమయ్యే భాషను, ఒకే భాషను దేవుడు అక్కడ అనుగ్రహించి ఉంటున్నాడు. ఇది ఒక ప్రాంతానికి కానీ ఒక డినామినేషన్ కానీ చెందింది కాదు. వీఆర్ మరి మత శాఖలుగా విభజించబడ్డం కాదు. మనమంతా ఒకటి. యేసు ప్రభు బిడ్డలం. క్రైస్తవులు అనిపించుకోవడం కూడా కాదు. వీఆర్ క్రైస్ట్ చిల్డ్రన్. దేవుని బిడ్డలం, క్రీస్తు యొక్క బిడ్డలం అంతే. అందుకే అక్కడ రోమిలోకి రాసిన పత్రికలో అక్కడ అంటాడు కదా, క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? లేడు కదా. పౌలెవడు? మరి ఇంకెవడు? అపోల్లో ఎవరు? పౌలు ఎవరు? వారందరూ పరిచారకులే కదా. అపోల్లో, పౌలు నాటిన అపోల్లో నీళ్లు పోసాను, వృద్ధి కలుగు చేయవాడు దేవుడే. కాబట్టి అందరూ కూడా జత పని వారమే, కానీ ఎవరు ఎక్కువ తక్కువ కాదు, ఎవరు ఫలానా డినామినేషన్ కాదు. మనకి డినామినేషన్ 10 రూపాయలు, 20 రూపాయలు, 50, అది కరెన్సీకి ఉంటుంది డినామినేషన్, మనుషులకు కాదు. మనం విభజింపబడలేదు. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? విభజింపబడలేదు కదా. కాబట్టి విని విశ్వసించి విధేయత చూపించడానికి దేవుడు మనల్ని పిలిచి ఉంటున్నాడు. కాబట్టి అక్కడ వారంతా కూడా ఏకముగా కూడి ఉన్నందువల్ల వారి భాష మళ్ళీ అక్కడ ఒక చోటుకి వచ్చినట్లుగా, వారి భాష ఒకరి భాష ఒకరికి అర్థమైనట్లుగా మనం చూస్తుంటున్నాం. వారు విధేయత చూపించినందువల్ల బాబెలు ప్రాంతంలో వారి భాష తారుమారైంది. వారు సొంత లాభం సంపాదించుకుందాం అనుకున్నారు, సొంతగా పేరు సంపాదించుకుందాం అనుకున్నారు గనుక వారి భాష తారుమారైంది. ఒకరి భాష ఒకరికి అర్థం కాకుండా పోయింది. వీరంతా ఏకాత్మతో ప్రభువుని ఏకముగా ఆరాధిస్తూ వచ్చారు గనుక వీరి భాష ఒకరి భాష ఒకరికి అర్థమయ్యే రీతిలో దేవుడు అక్కడ వారిని సమకూర్చి ఉంటున్నాడు. అక్కడ చూసినట్లయితే కొన్ని విషయాలు అక్కడ కనిపిస్తుంటాయి. వారు ఆశ్చర్యపడ్డారంట, కలవరపడ్డారంట, ఆశ్చర్యపడ్డారు, విభ్రాంతి నొందారు, అపహాస్యం చేశారు. మరి అక్కడ చూసినట్లయితే కొంతమందికి అది వెరితనంగా కనిపిస్తుంది. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం అక్కడ చెప్తుంది, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనం గాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. నీవు నేను కూడా ఆరాధిస్తుంటే బయట వాళ్ళు వస్తే ఏంటి పిచ్చి వాళ్ళ, వీళ్ళు వెర్ర వీళ్ళకి అనుకోవచ్చు. ఎస్, దేవుడు అంటే నాకు వెర్రి అండి, దేవుడు అంటే నాకు పిచ్చి, ఆ పిచ్చి నాకు కావాలి, ఆ పిచ్చితనంలో నేను బ్రతకాలి, ఆ పిచ్చితనంలో నేను చనిపోవాలి. అదే దృఢమైన సంకల్పంతో నీవు నేను కూడా జీవించాలి. మరి అదేవిధంగా చూసినట్లయితే మరి మనకి కొన్ని విషయాలు అక్కడ కనిపిస్తుంటాయి. వారి భాషలు తారుమారు చేయబడ్డాయి. మరి అదేవిధంగా నలు దిశలకు కూడా వారు చెదరగొట్టబడ్డారు.
మరి వారు మన కోసం పేరు సంపాదించుకుందాం అనుకున్నారు కనుక వారు చెదరగొట్టబడ్డారు. రిజల్ట్స్ ఆఫ్ డిస్యూనిటీ, వారిలో ఐక్యత లేదు. దేవునికి వ్యతిరేకంగా పనిచేయాలనుకున్న కనుక వారిలో ఐక్యత లేకుండా దేవుడు చేసి ఉంటున్నాడు. రివర్సల్ ఆఫ్ బాబిలోన్, అక్కడ చూసినట్లయితే మరి అక్కడ బాబెలు ప్రాంతంలో ఉంటున్న దానికి వ్యతిరేకంగా జరిగింది ఏంటంటే భాషలు, ఒకరి భాష ఒకరికి అర్థమైంది. రెండవదిగా చూసినప్పుడు అక్కడ నలుదిశల నుండి ఆయా ప్రాంతాల నుండి ఉంటున్న భక్తి గల యూదులందరూ కూడా ఒక చోట చేర్చబడ్డారు. ఎక్కడ? యెరూషలేములో చేర్చబడ్డారు. అదేవిధంగా చూసినట్లయితే మరి వారి భాష ఒకరి భాష ఒకరికి అర్థమయ్యేటట్లుగా దేవుడు చూపించి ఉంటున్నాడు. వారిని సమకూర్చి ఉంటున్నాడు దేవుడు. దేవునికి ఉన్న గొప్ప పేరేంటి తెలుసా? సమకూర్చేవాడు. దావీదు తాను పోగొట్టుకున్న సమస్తాన్ని కూడా మళ్ళా సమకూర్చుకున్నాడు, సంపాదించుకున్నాడు. ఏవైనా ప్రభు కోసం నీవు నేను కూడా ఈ మధ్యాహ్న సమయంలో ఏదైనా పోగొట్టుకున్నావా? దేవుడు నీకు నూరంతలుగా ఫలాన్ని ఇస్తాడు. నిరీక్షణ ఉంచు, విశ్వాసం ఉంచు, విధేయత చూపించు. తప్పకుండా దేవుడు నేను రాబోయే రోజుల్లో బహుబలంగా వాడుకుంటాడు. అయ్యో నేను జ్ఞానం లేని వాడినే, నేను వెర్రివాడినే, నాకు వాళ్ళకున్న జ్ఞానం లేదే, వాళ్ళకున్న స్టేటస్ లేదే. స్టేటస్ అంతా కూడా దేవునిదే. నీ స్థితి ఏంటి? నీ స్టేటస్ ఏంటి? యేసు ప్రభువే నా స్టేటస్. నేను దేవుని బిడ్డ అనిపించుకోవడం కంటే ఫలానా ఇంజనీర్ అనిపించుకోవడానికి ఎప్పుడు కూడా నేను అతిశయపడను. దేవుని బిడ్డ, దైవజనుడు అంటే నాకు నిజంగా ఆ రోజు భోజనం కూడా అక్కర్లేదు, నాకు ఉపవాస ప్రార్థన చేసేస్తా. హల్లెలూయా, హల్లెలూయా. జోల పుచ్చుతున్నానా? లేదు కదా, గట్టిగానే మాట్లాడుతున్నా అనుకుంటా. లేదు. మరి మనమంతా కూడా సూపర్లేటివ్ డిగ్రీలో ఉండాలని, మరి ఉన్నతమైన స్థితిలో ఉండాలని దేవుడు మనల్ని గురించి ఆలోచిస్తుంటున్నాడు కదా. ఆ 3 డిగ్రీలు మనకు తెలుసు కదా: పాజిటివ్, కంపారిటివ్ అండ్ సూపర్లేటివ్. సూపర్లేటివ్ డిగ్రీలో నీవు నేను కూడా ఉండాలి, ఉన్నతమైన స్థితిలో ఉండాలి. ఎందుకంటే ఉన్నతమైన దేవుని ఆరాధించే నీవు నేను కూడా ఉన్నతమైన స్థితిలో ఉండాలని ప్రభు ఎల్లప్పుడూ కూడా ఆలోచిస్తూ ఉంటున్నాడు. నన్ను గురించి నేను చెప్పుకోవడానికి ఏముండదు, ఎందుకంటే మంటిలో పుట్టాను, మంటిలోనే కలిసిపోతుంటున్నాను. మన్నైనది తిరిగి మన్నైపోను, ఆత్మ తనకు దయచేసిన దేవుని ఎదురు చేరు. మరి చాలా తక్కువ మందిగా మనకు కనిపిస్తున్నారు. జనాలను చూసి మనం ఎప్పుడు కూడా ఇబ్బంది పడొద్దు. తక్కువ మంది ఉన్నాం కదా, ఎప్పుడు అల్పసంఖ్యాకులమే, పర్లేదు. ఇరుకు ద్వారం ప్రవేశించే పోరాడి అందులో ప్రవేశించేవారు కొందరే. విశాల మార్గాన్ని ప్రవేశించే వాళ్ళు చాలా మంది ఉంటున్నారు. ఆ దారి చాలా విశాలంగా ఉంటుంది, చాలా మంది వెళ్తూ ఉంటారు. మా స్నేహితుడు ఒకడు అన్నాడు, ఒక మాట చెప్పి ముగిస్తాను. మా స్నేహితునికి వాక్యం చెప్పినప్పుడు అన్నాడు, చాలా తక్కువ మంది ఉంటారు కదా బ్రదర్, క్రిస్టియన్స్ చాలా తక్కువ మంది ఉంటారు కదా, బయట ఉంటే నరకంలో పడతావయ్యా అంటే, నరకంలో చాలా మంది ఉంటాం, మెజారిటీస్ లాగదా. నరకంలో పడ్డప్పుడు ఏముంది, అందరితో పాటు ఎంజాయ్ చేస్తాం. నరకం ఎంజాయ్ చేయగలదా? ఎంజాయ్ చేయగలిగేదా నరకం అంటే? ఇండివిజువల్ గా ఒక్కొక్కడికి ప్రత్యేకమైన శిక్ష, తన దేహం వల్ల చేసిన ప్రతి క్రియని బట్టి అక్కడ తీర్పు తీర్చబడుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకమైన శిక్ష ఉంటుంది. కాబట్టి మీకు ఒక విషయం చెప్తాను, కేవలం ఆహారం కోసం కాదు, కేవలం ఈ లోకంలో ఉండడం కోసం కాదు. ఒక మాట మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో 19వ వచనం అనుకుంటా, చూడండి. ఈ జీవిత కాలం మట్టుకే మనము నిరీక్షించు వారమైన ఎడల, నిరీక్షణ గలవారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉంది. తీసారు ఎవరైనా తీస్తే చదవండి. ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమైంది. ఎందుకంటే మనుషులందరూ కూడా ఈ లోక సంబంధంగా, మనం బ్రతికున్నప్పుడే ఎంజాయ్ చేయాలి బ్రదర్, బ్రతికున్నప్పుడే మనం ఎంజాయ్ చేయాలి. బ్రతుకు తర్వాత ఏమవుతుందో మనకు తెలియదు, మనకు తెలుసు కదా. వాట్ ఈస్ బియాండ్ అవర్ లైఫ్ వి నో ప్రెటీ వెల్. మన బ్రతుకు తర్వాత, జీవితం తర్వాత అనంతమైన జీవితం మన కోసం కాచుకుందని ప్రభు మన కోసం దాచిపెట్టాడని మనకు తెలుసు కనుక ఈ జీవిత కాలం ఎంత? 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరం అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. కానీ ఇదంతా కూడా ఎగిరిపోతుంటుంది. దుఃఖం, ఆయాసం అంతా కూడా తీసేస్తారు. వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుతారు. ఆ దినం కోసం నీవు నేను కూడా కనిపెట్టాలి. మరి రిటైర్ అయిన మా మేడం ఒక మాట అన్నారు, జస్ట్ ఫర్ ఎ లైట్ మూమెంట్ చెప్తున్నా, మీరంతా చాలా సీరియస్గా వింటున్నారని. మా మేడం రిటైర్ అయ్యారు ఒక ఆవిడ. మేడం ఎలా ఉన్నారు? ఆ మధ్య కలిసినప్పుడు అడిగాను, ఎలా ఉన్నారు అంటే, బాగున్నానయ్యా, ఏదో పెన్షన్ తిని బతుకుతున్నామన్నా. ఏం తిని బతుకుతున్నారంట? పెన్షన్ తిని బతుకుతుంది. ఏం మేడం భోజనం చేయడం మానేశారా అని అడిగా.
భోజనం చేయడం మానేశారా? పెన్షన్ తిని బతకడం కాదు. మ్యాన్ విల్ నాట్ లివ్ బై బ్రెడ్ అలోన్ బట్ బై ఎవ్రీ వర్డ్ దట్ కమ్స్ ఫ్రమ్ ద మౌత్ ఆఫ్ ద లార్డ్. దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల నీవు నేను కూడా జీవించాలి. ఎందుకంటే ఆ మాట నీకు నాకు విశ్వాసం కలిగజేస్తుంది, విధేయతలోకి తీసుకుని వెళ్తుంది. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.